మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలేరు నియోజకవర్గం మారి కొత్తగూడెం వెళ్తున్నాననే ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. పాలేరులోనే ఉంటానని స్పష్టం చేశారు పొంగులేటి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో తిరుమలాయపాలెం పర్యటనలో ఈ సంచలన ప్రకటన చేశారు. పాలేరు ప్రజల ఆశీర్వాదంతోనే మంత్రిగా కొనసాగుతున్నానని, పాలేరు నుంచే పోటీ చేస్తానని వెల్లడించారు. తప్పుడు ప్రచారాలను మానుకోవాలని హెచ్చరించారు ఆయన. ఈ తిరుమలాయపాలెం సొసైటీకి సంబంధించిన 2 గోడాంలు, ఒక్కొక్క గోడాం అది పిండిపోల్లో 300 మెట్రిక్ టన్నుల కెపాసిటీ గోడాం, తిరుమలాయపాలెంలో కూడా 300 మెట్రిక్ టన్నుల కెపాసిటీ 2 గోడముల్ని ఓపెనింగ్ చేసుకోవడంతో పాటుగా సుమారుగా ఒక 8-9 షాపులు కూడా ఈ గోడాములకి అనుసంధానంగా ఉండే షాపులను కూడా ఓపెన్ చేసుకున్నాం. చాలా సంతోషం. అధ్యక్షుల వారు కష్టపడి రైతుల సహకారంతో, అధికారుల సహకారంతో ఈ సొసైటీని అభివృద్ధి చేసినందుకు స్థానిక శాసనసభ్యులుగా, రాష్ట్ర మంత్రిగా వారిని అభినందిస్తున్నాను. చాలా సంతోషం. అదే రకంగా తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాళ్లకి ఒక భరోసా కల్పించే దాంట్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ప్రతి అర్హులైన పేదవాళ్లకి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇబ్బందుల్లో ఉండే పేద కుటుంబానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు సాయం చేస్తుంది. దాంతో పాటు అర్హులైన వాళ్ళందరికీ సిఎంఆర్ చెక్కుల కింద కూడా పెద్ద ఎత్తున గత 10 సంవత్సరాల్లో ఏనాడు ఖర్చు పెట్టనంత ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాళ్ల వైద్యం కోసం వారు ఎమ్మటే శాంక్షన్ కాక లేట్ అయితే అవుతుంది అని వారి ఇబ్బందుల్లో వైద్యం చేసుకుంటే చేసుకున్న వారందరికీ నీ ఏ పార్టీ, ఎవరికి ఓటేసావని అడగకుండా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి సిఎంఆర్ ఫండ్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈనాడు ఇచ్చుకుంటున్నాం. ముందే ఈ తిరుమలాయపాలెంలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూయార్క్లో హెలికాప్టర్ కూలి 6 మృతి చెందారు. హడ్సన్ నదిలో ఇది కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలంలో బోట్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది సాయ చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ తలకిందులుగా పూర్తిగా నీళ్ళలో కూరుకుపోయిందని వెల్లడించారు. గాల్లో ఉండగానే హెలికాప్టర్లోని ఒక భాగం విరిగిపోయిందని అధికారులు పేర్కొన్నారు. స్పెయిన్కు చెందిన పైలట్ ఫ్యామిలీ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ కుటుంబం సైట్ సీయింగ్ కోసం న్యూయార్క్కు వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక మృతుల కుటుంబానికి ట్రంప్ సంతాపం తెలిపారు. న్యూయార్క్లో హెలికాప్టర్ కూలి 6 మృతి చెందారు. హడ్సన్ నదిలో ఇది కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. ఘటన స్థలంలో బోట్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ తలకిందులుగా పూర్తిగా నీళ్లలో కూరుకుపోయిందని వెల్లడించారు. గాల్లో ఉండగానే హెలికాప్టర్లోని ఒక భాగం విరిగిపోయిందని అధికారులు పేర్కొన్నారు. స్పెయిన్కు చెందిన పైలట్ ఫ్యామిలీ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ కుటుంబం సైట్ సీయింగ్ కోసం న్యూయార్క్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక మృతుల కుటుంబానికి ట్రంప్ సంతాపం తెలిపారు.
ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట కోదండరాముడి ఆలయంలో ఇవాళ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అట్టహాసంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇది రాష్ట్ర పండుగగా పేరు పొందింది. ఈ కళ్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు చంద్రబాబు. ఆంధ్ర అయోధ్యగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో జరిగే ఈ మహోత్సవానికి 1,00,000 మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. ఈ సందర్భంగా కళ్యాణ వేదికను వైభవంగా తీర్చిదిద్దారు. ఈ కళ్యాణ కార్యక్రమానికి 2,000 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తులకు సేవలు అందించేందుకు 100 మంది శ్రీవారి సేవకులు సిద్ధంగా ఉన్నారు. భక్తుల కోసం 70,000 టీటీడీ లడ్డులు సిద్ధంగా ఉన్నాయి. ఈ కార్యక్రమానికి వాడే గోటి తలంబ్రాల్ని గురువారం దాతల ఆలయానికి ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీ కృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు బృందం ఈ తలంబ్రాలను 3 నెలలుగా సిద్ధం చేస్తుంది. ఇక భక్తుల సహకారంతో 120 కేజీల బరువైన తలంబ్రాలను రెడీ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఢిల్లీ నుంచి వచ్చిన భక్తులు గోటితో పోల్చి ఈ తలంబ్రాలని తయారు చేశారు. ఈ సంఘం 14 ఏళ్లుగా భద్రాచలం, 3 ఏళ్లుగా అయోధ్య, 8 ఏళ్లుగా ఒట్టిమిట రామాలయాల్లో కళ్యాణోత్సవాలకు తలంబ్రాలు ఇస్తోంది. ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం, అదేవిధంగా టీటీడీ యంత్రాంగం వీళ్ళందరూ కూడా ఇక్కడ రాత్రింబవళ్ళు కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి సమావేశం జరిగింది. గత నెల 9వ తారీఖు కూడా ఇక్కడే ఒక సమావేశం పెట్టుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నాం. మైక్రో లెవెల్లో ముఖ్యమంత్రి గారు కూడా రోజు అబ్జర్వ్ చేస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకి వాళ్ళ సౌకర్యాల గురించి కూడా సీఎం ఆఫీస్ వాళ్ళు రోజు ఎంక్వైరీ చేస్తున్నారు. దానికి అనుగుణంగా చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు అధికారులు చేయటం జరిగింది. నేను కూడా చూశాను. ఈరోజు నా భూతో నా భవిష్యత్తు లాగా చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 60 నుంచి 70 వేల మంది భక్తులు వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నాం. వాళ్ళకు అనుగుణంగానే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను ఒక్కొక్కటి చెప్తాను. మీరు ఈ రేపు జరగబోయేటువంటి ఏదైతే సీతారాముల కళ్యాణం ఉందో దానికి సమన్వయంతో వైభవంగా జరగాలని చెప్పేసి అందరినీ అధికారులను కోరటం జరిగింది. జరగబోతున్నటువంటి శ్రీ కోదండరామ స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా తుది దశకు చేరుకున్నాయి. ఈరోజు సాయంకాలం లోపల పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం, అలాగే దానికి కేటాయించినటువంటి అధికారులందరికీ కూడా అప్పచెప్పడం, అలాగే వారందరికీ కూడా సెండ్ ఇవ్వడం, అలాగే కోఆర్డినేట్స్ కంటిన్యూస్గా చేసుకోవడం, ఇవన్నీ కూడా గత నెల రోజులుగా మనం పూర్తి చేసుకున్నాం. రేపు రాబోయే భక్తులకు సంబంధించి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు, ట్రాఫిక్ డైవర్షన్ దగ్గరికి, అలాగే బస్సెస్ కానివ్వండి, అలాగే కళ్యాణం జరిగేటువంటి ప్రాంతంలో కానీ, టెంపుల్ ప్రాంతంలో కానీ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరిగింది. రేపు కళ్యాణోత్సవం సంబంధించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారుగా 640 ట్రిప్పులతోటి ఉన్నటువంటి బస్సెస్ ఇక్కడికి రాబోతున్నాయి. అలాగే ఒట్టిమిట్టని మీదుగా వెళ్లే బస్సెస్ అన్నింటికీ కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి స్టాఫ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ట్రాన్స్పోర్ట్ పరంగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సిఆర్పీఎఫ్ 223 బెటాలియన్ ఆపరేషన్ సక్సెస్ అయింది. సుక్మా జిల్లా చింతలనారు పోలీస్ స్టేషన్ పరిధిలో 3 మావోయిస్టులను అరెస్టు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2024 సంవత్సరంలో 2 గ్రామస్తుల కిడ్నాప్, హత్య కేసులో ఈ 3 నక్సలైట్లు నిందితులుగా ఉన్నారు. ఇందులో ఒకరిపై 2 లక్షల రివార్డు కూడా ఉంది. అరెస్ట్ అయిన నక్సలైట్లది చింతలనారు పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని జబ్బగట్ట గ్రామ నివాసితులుగా గుర్తించారు. ఇన్ఫార్మర్ నుంచి అందిన సమాచారంతో చింతలనారు పోలీసు స్టేషన్ నుంచి కిస్తవరం గ్రామం మరియు పరిసర ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ చేశారు పోలీసులు. మడ్గం భీమా, మడ్గం లక్మా, హెమ్లా నంద అనే 3 అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన మావోయిస్టులపై ఐపీసీ సెక్షన్లు 147, 148, 149, 323, 450, 364, 392, 302, 201, 506 కింద కేసు నమోదయ్యాయి. 3 మావోయిస్టులను రిమాండ్పై జైలుకు తరలించారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సిఆర్పీఎఫ్ 223 బెటాలియన్ ఆపరేషన్ సక్సెస్ అయింది. సుక్మా జిల్లా చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 మావోయిస్టులను అరెస్టు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2024 సంవత్సరంలో 2 గ్రామస్తుల కిడ్నాప్ హత్య కేసులో ఈ 3 నక్సలైట్లు నిందితులుగా ఉన్నారు. ఇందులో ఒకరిపై 2 లక్షల రివార్డు కూడా ఉంది. అరెస్టైన నక్సలైట్లది చింతల్నార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని జబ్బగట్ట గ్రామ నివాసితులుగా గుర్తించారు. ఇన్ఫార్మర్ నుంచి అందిన సమాచారంతో చింతల్నార్ పోలీస్ స్టేషన్ నుంచి కిస్తవరం గ్రామం మరియు పరిసర ప్రాంతాలలో సెర్చ్ ఆపరేషన్ చేశారు పోలీసులు. మట్కం భీమా, మట్కం లక్మా, హిమ్లా నంద అనే 3 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్టైన మావోయిస్టులపై ఐపీసీ సెక్షన్లు 147, 148, 149, 323, 450, 364, 302, 392, 201, 506 కింద కేసు నమోదయ్యాయి. ఇక 3 మావోయిస్టులను రిమాండ్పై జైలుకు తరలించారు. తెలంగాణకు భూకంప హెచ్చరిక భయాందోళనకు గురి చేస్తుంది. రామగుండలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రత గట్టిగా ఉంటుందని చెబుతున్నారు. ఆ భూకంప తీవ్రత హైదరాబాద్ అలాగే అమరావతి వరకు కూడా ఉంటుందంటున్నారు. తెలంగాణకు భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే సంస్థ స్పష్టం చేసింది. తమ పరిశోధనల ఆధారంగా తెలంగాణలో రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని, ఆ ప్రకంపనలో హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు చేరే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణకు భూకంప హెచ్చరిక భయాందోళనకు గురిచేస్తుంది. రామగుండలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రత గట్టిగా ఉంటుందని చెబుతున్నారు. ఆ భూకంప తీవ్రత హైదరాబాద్ అలాగే అమరావతి వరకు కూడా ఉంటుంది అంటున్నారు. తెలంగాణకు భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే సంస్థ స్పష్టం చేస్తుంది. తమ పరిశోధనల ఆధారంగా తెలంగాణలో రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని, ఆ ప్రకంపనలో హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు చేరే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ లైవ్ లో అందిస్తారు. కిషోర్, భూకంపం వచ్చే అవకాశం ఉన్నట్లు ఒక ప్రైవేట్ సంస్థ ఎపిక్ అనే సంస్థ అటు చుట్టూ వైరల్ గా మారిందనే చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ భూకంప తీవ్రత ఏప్రిల్ 10 నుండి 11వ తేదీ మధ్య వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఆ సంస్థ అటు వెబ్సైట్ లో పేర్కొంది. అంతేకాకుండా దీని ప్రభావం రామగుండంలో వచ్చే భూకంపం వల్ల అటు ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి, అదే తెలంగాణలోని వరంగల్, హైదరాబాద్ వరకు అలాగే మహారాష్ట్ర వరకు దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు కూడా ఈ సంస్థ వెబ్సైట్ లో పేర్కొంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీన్ని మాత్రం అటు కేంద్ర ప్రభుత్వం మాత్రం దీన్ని ఈ సంస్థ ఇచ్చిన హెచ్చరికలు మాత్రం కొట్టిపారేస్తుంది. భూకంప ప్రకృతి వైపరీత్యాలు అనేది ముందస్తుగా చెప్పలేము. అయితే ఏ ప్రాంతంలో ఎప్పుడు వస్తుందో భూకంపం అనేది ముందస్తుగా చెప్పలేమని అటు ఐఎండీ భారత వాతావరణ శాఖకు సంబంధించిన సంస్థ చెబుతూ వస్తుంది. దీనిపై ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కూడా అటు కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే రామగుండం మన ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం అనేది జోన్ 2 పరిధిలో ఉంది. అంటే తక్కువ భూకంప తీవ్రత కలిగిన ప్రాంతాల్లో హైదరాబాద్ అనేది తెలంగాణ ప్రాంతం అనేది ఉంది. అయితే గతంలో చూసుకున్నట్లయితే
98లో ఆదిలాబాద్ లో 4.8 రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత నమోదైంది. అంతేకాకుండా డిసెంబర్ 24, 2024లో కూడా ములుగు జిల్లాలో 5.3 రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత నమోదైంది. కానీ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం భారీగా వచ్చినట్టు దాఖలాలు మాత్రం లేవు. అయితే తెలుగు ప్రాంతాల్లో దక్కన్ పీఠభూమి ఉండడంతో గతంలో కూడా గత 60 సంవత్సరాలుగా ఎక్కడ కూడా పెద్దగా ప్రాణ ఆస్తి నష్టం జరిగిన భూకంపాలు అనేది లేవనే చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఎపిక్ అనే సంస్థ ఇచ్చిన భూకంప హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురి కావద్దని మాత్రం ఆ సంస్థ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నాయి. అయితే రామగుండం అనేది ఓపెన్ కాస్ట్ భూగర్భ గనులు అలాగే పారిశ్రామిక వాడ కావడంతో అయితే ఓపెన్ కాస్ట్ గనులను ఉన్న నేపథ్యంలో అటు కార్మికులు కూడా భూగర్భ గనులలో పనిచేస్తున్న నేపథ్యంలో అటు ప్రాణ ఆస్తి నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నదని అటు హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రధానంగా పారిశ్రామిక వాడ ఉన్న నేపథ్యంలో అటు కార్మికులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయాలి, కొన్ని రోజుల పాటు వారం రోజుల పాటు పనులు నిలిపివేయాలంటూ కూడా అటు స్థానికంగా ఉండే ప్రజలు చెబుతూ వస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా గత 15 రోజుల పరిధిలో ఇటు మయన్మార్ తో పాటు బ్యాంకాక్ లో భూకంపం భారీగా వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రాణ ఆస్తి నష్టం కూడా భారీగా జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రకృతి వైపరీత్యాల భూకంపాలు ముందస్తుగా వస్తాయనే హెచ్చరికలు నిర్ధారించలేమని మాత్రం కేంద్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. గతంలో చూసుకున్నట్లయితే ఈ ఎపిక్ అనే సంస్థ ఇచ్చిన ఆ భూకంప హెచ్చరికల్లో చాలా వరకు నిర్ధారణ కాలేవని కూడా అటు కేంద్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురకావాల్సిన అవసరం లేదు, కానీ భూకంపాల పట్ల మాత్రం జాగ్రత్త వహించాలని మాత్రం కేంద్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. ముఖ్యంగా రామగుండం అనేది పారిశ్రామిక వాడ కాబట్టి బొగ్గు గనులు అనేది చిన్నగా భూకంప తీవ్రత ఉన్నప్పటికీ కూడా బొగ్గు గనులు అనేది కూలిపోయే అవకాశం ఉంది, ఆస్తి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాయి. ఈ సంస్థ ఇచ్చిన హెచ్చరికలను మాత్రం కొట్టిపరుస్తూ వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అటు శాస్త్రవేత్తలు కావచ్చు, భారత వాతావరణ శాఖకు సంబంధించి కావచ్చు, ఎపిక్ అనే సంస్థ ఇచ్చిన ఈ భూకంప తీవ్రతను మాత్రం కొట్టిపరుస్తుంది. మరోవైపు ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. అయితే గతంలో 1998, 2004లో ఈ 4.3, 5.4 రిక్టర్ స్కేల్ పై నమోదైనప్పటికీ కూడా తీవ్రత ప్రాణ ఆస్తి నష్టం ఇలాంటి జరగలేవు. ఇప్పుడు ఈ ప్రైవేట్ వెబ్సైట్ ఇచ్చిన ట్విట్ మాత్రం వైరల్ గా మారుతుందనే చెప్పవచ్చు. కొంత ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రామగుండంలో వచ్చే అవకాశం అని వైరల్ చేయడంతో ఇటు హైదరాబాద్, వరంగల్ తో పాటు అటు అమరావతి అలాగే మహారాష్ట్ర వరకు దీని తీవ్రత ఉంటుందనే నేపథ్యంలో అటు రిక్టర్ స్కేల్ పై 5 పైనే నమోదయ్యే అవకాశం ఉన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఎవరు కూడా ప్రజలు భయాందోళనకు గురి కావద్దు, భూకంపాలు అనేది ముందస్తుగా హెచ్చరిక ఏది కూడా నిర్ధారించలేం. భూకంప తీవ్రత ఎప్పుడు వస్తుంది, భూకంపాలు ఎప్పుడు వస్తున్నాయి, భూకంప తీవ్రత ఏ విధంగా ఉంటుంది అనేది ఎవరు కూడా చెప్పలేరు, నిర్ధారించలేరు. దానికి సంబంధించిన టెక్నాలజీ మాత్రం రాలేదనే చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురి కావద్దని మాత్రం చెప్తూ వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రజలు మాత్రం భయాందోళనకు గురి కావద్దని మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. రామగుండంలో భూకంపం వస్తుందా లేదా అనేది చెప్పలేం కాబట్టి ప్రజలు మాత్రం భయాందోళనకు గురి కావద్దు, జాగ్రత్తగా ఉండాలని మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిషోర్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ని పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్ జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేత చెబ్రోలు కిరణ్ ను అరెస్టు చేసి ఎస్పీ ఆఫీసుకు తరలిస్తుండగా గోరంట్ల మాధవ్ పోలీసు వాహనాలు వెంబడించారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో పోలీసులు ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం నల్లపాడు పోలీస్ స్టేషన్లో గోరంట్ల మాధవ్ ఉన్నారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ని పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్ జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేత చెబ్రోలు కిరణ్ ను అరెస్టు చేసి ఎస్పీ ఆఫీసుకు తరలిస్తుండగా గోరంట్ల మాధవ్ పోలీసు వాహనాలను వెంబడించారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో పోలీసులు ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం నల్లపాడు పోలీస్ స్టేషన్లో గోరంట్ల మాధవ్ ఉన్నారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ అందిస్తారు. రమేష్, ఏదైతే మరి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ని అటు నల్లబాడు పోలీస్ స్టేషన్ అదుపులో తీసుకున్నారు పోలీసులు. ఏదైతే మరి నిన్న మనం చూసాం ప్రత్యక్షంగా
ఏదైతే మరి మంగళగిరి నుంచి ఏదైతే చేపల కిరణ్ ని తీసుకొస్తున్నటువంటి సమయంలో పోలీస్ క్యాన్వాయ్ని అడ్డుకోవటం తనపై దాడి చేసినటువంటి ఘటన అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ఐటీడీపీకి సంబంధించి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా రోల్ పాటిస్తున్నటువంటి కిరణ్ వైఎస్ భారతి పైన చేసినటువంటి వ్యాఖ్యలు అటు పూర్తి స్థాయిలో 4 కేసులు నమోదయ్యాయి. కేసులకు సంబంధించి కూడా ఆయన్ని రిమాండ్ పెట్టేటువంటి సమయంలో కూడా గోరంట్ల మాధవ్ అతన్ని కారును అడ్డుకుని ఆయనపై దాడి చేసినటువంటి ఘటన అటు పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. నిన్న ఆయన్ని విచారణ నిమిత్తం కూడా నగరంపాలెం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లినటువంటి సమయంలో కూడా మరి వెనక నుంచి ఆయన డైరెక్ట్ గా కూడా నల్లబాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఆయనతో పాటు మరో 4 అనుచరులను కూడా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 4 ప్లస్ గోరంట్ల మాధవ్ పై 5 పైన కూడా 307 కేసు కూడా నమోదైనటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే 307 కి నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి మరి వారంటీ రిమాండ్ విధించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి గోరంట్ల మాధవ్ చేసినటువంటి అంటే ఒక సాక్షాత్తు కిరణ్ చేసినటువంటి వ్యాఖ్యలకి అటు ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. 24 గంటల్లోనే ఆయన్ని అరెస్ట్ చేయడం, రిమాండ్ కి తరలించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవహరించింది. ఎందుకంటే ఈ ఘటన పైన, ఎందుకంటే మహిళల పైన ఎవరైనా సొంత పార్టీ నేతలైనా కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నటువంటి సమయంలో గోరంట్ల మాధవ్ మరి ఒక మాజీ ఎంపీగా ఉన్నటువంటి పోలీస్ అధికారిగా పనిచేసినటువంటి గోరంట్ల మాధవ్ ఒక్కసారిగా రోడ్డుపై ఒక రౌడీ లాగా వ్యవహరించినటువంటి తీరు కూడా అటు పూర్తి స్థాయిలో అటు వైసీపీ నుంచి కానీ అటు టీడీపీ నుంచి కూడా తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. కేవలం మాధవ్ జగన్ మార్కులు పొందేందుకే ఈ విధంగా వ్యవహరించాడనే ఒక విమర్శలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని పోలీసులు అరెస్ట్ చేశారు, తనకి చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నటువంటి సమయంలో తనపైన దాడి చేసినటువంటి ఘటన కూడా అటు పలు విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే గోరంట్ల మాధవ్ మరి ఆ సమయంలో మరి చుట్టుకొండ ప్రాంతంలో ఆయన అడ్డుకోవడానికి పోలీసులు ఆ సమయంలో ఏ విధంగా అతనికి సమాచారం అందిందనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే మంగళగిరి క్యాంప్ మొదలైన దగ్గర నుంచి అటు హైవే మీదుగా కూడా మరి చుట్టుకొండ ప్రాంతం నుంచి కలెక్టరేట్ నుంచి ఎస్పీ ఆఫీస్ కి వచ్చేటువంటి అవకాశం. ఈ సమయంలో దాడి చేసినటువంటి పరిస్థితి పూర్తిగా పోలీసులు అడ్డుకునేటువంటి సమయంలో కూడా తనని నాకు అప్ చెప్పాలంటూ కూడా మరి ఆ కారు పైన దాడి చేసినటువంటి ఘటన విజువల్స్ స్పష్టంగా చూసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ఈ ఘటన వ్యవహారం పైన అటు పోలీసు యంత్రాంగం కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. 5 పైన 307 కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో నల్లబాడు పోలీస్ స్టేషన్ సంబంధించి రిమాండ్ రిపోర్ట్ ఇప్పటికే రెడీ అయినటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. గోరంట్ల మాధవ్ తో పాటు తన అనుచరులకు కూడా రిమాండ్ విధించే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రమేష్. ముంబై బాంబు దాడుల కీలక సూత్రధారి నరహంతకుడు తాహూర్ రానాకు పటియాలా కోర్టు 18 రోజుల కస్టడీ విధించింది. రానాను 20 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ కోరగా న్యాయస్థానం 18 రోజుల కస్టడీకి అనుమతించింది. రానా ఎన్ఐఏ అదుపులో ఉండడంతో ఎన్ఐఏ కేంద్ర కార్యాలయం దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. తాహూర్ రానాను భారత్కు అమెరికా అప్పగించింది. అంతేకాకుండా 2011లో ఆ దాడిలో రానా ప్రత్యక్ష పాత్ర లేదని అమెరికా న్యాయస్థానం తేల్చింది. దీంతో తాహూర్ అమాయకుడని చెప్పడం భారత సార్వభౌమత్వాన్ని అవమానించడమేనని గతంలో ట్వీట్ చేశారు నరేంద్ర మోడీ. ఇప్పుడు మోడీ పాత పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
భారత్కు రానా అప్పగింతపై తాజాగా అమెరికా స్పందించింది. ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో నిబద్ధత చూపుతూ భారత్కు తాహూర్ను అప్పగించామని పేర్కొంది అమెరికా. ముంబై ఉగ్రదాడుల్లో రానా ప్రమేయంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో అప్పగించామని అమెరికా చెబుతుంది. అదేవిధంగా బాంబు దాడులో 166 మంది చనిపోయారని, అందులో 6 అమెరికా పౌరులు ఉన్నారని వెల్లడించింది. ఇక మరోవైపు తాహూర్ రానా తమ పౌరుడు కాదంటూ పాక్ తెలిపింది. ఈ మేరకు పాక్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. గడిచిన 2 దశాబ్దాల్లో రానా తన పాక్ పత్రాలను పునరుద్ధరించుకోలేదు, అతడు కెనడా జాతీయుడేననేది సుస్పష్టమని చెప్పుకొచ్చింది. మరోవైపు ముంబై ఉగ్రదాడుల్లో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఏ పాత్ర ఉందన్న విషయం రానాపై విచారణ అనంతరం బయటకు వస్తుందని ఎన్ఐఏ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.